చూసేస్తారు కదా, మీరు చూసిన తర్వాత నేను ఏందో అది చెప్పాలి కదా, చెప్తాను. హలో భయ్, అందరూ మంచిగా ఉన్న డైలీ వీడియో 83 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2:15 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 13/5/2022. ఈరోజు వర్క్ అయితే ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా మీకు, ఏదైతే కరిజ్మా ఇంజిన్ ఉందో ఒకటి అనేది స్టాండ్ మీద పెట్టి స్టార్ట్ చేయాలని చెప్పేసి. మీరు ఇందాక వీడియో చూసిన తర్వాత దీనికి ఎందుకు ఎంత సీన్ క్రియేట్ చేస్తారని చెప్పేసి కొంతమంది అయితే ఆల్మోస్ట్ అనుకునేస్తుంటారు. అప్పుడు అనుకోపోయినా సరే ఇప్పుడు వీడియో చూపిస్తే దీని పట్ల అనుకునేస్తారు, ఏముంది ఎక్కడో ఒకటి పెట్టి చేస్తే బాగుంటుందండి. అదే భయ్య నేను చెప్పాను కదా, ఒక నార్మల్కి హరికి సబ్జెక్ట్ ఏంటంటే టైం వేస్ట్ అయినా పర్లేదు, ఒక క్వాలిటీ అది ఏదైనా సరే భయ, వన్ టైం యూజింగ్ అయినా సరే క్వాలిటీ యూజ్ చేస్తాడు హరి. వన్ టైం యూజింగ్ అంతే, ఈ ఒక్కసారికే ఇది పనికి వస్తుంది, రెండోసారి పని అయినా సరే క్వాలిటీ. అంతేగాని ఏడబడితే ఆడ పని చేసాడు హరి పని చేయాలంటే ఆడ ఒక సబ్జెక్ట్ ఉండాలి, లేకపోతే పని చేయడు హరి. అదేవిధంగా ఏంటంటే ఏదైతే ఏంది ముందు చూడండి, తర్వాత దీని గురించి అయితే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పాను కదా కరిజ్మా ఇంజిన్ అనేది, దాని గురించి అయితే ఒక స్టాండ్ అయితే ఆల్టరేషన్ చేయించాను, కొన్ని ఇమేజెస్ ఒక వీడియో అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాను కదా ఇంజిన్కి ఒక స్టాండ్ అవుట్ చెప్పాలని. ఇంజిన్ అయితే తీసుకొచ్చి వెళ్ళిన షాప్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దానికి సరిపోయే క్లాంప్లు అనేది కొన్ని హోల్స్ అయితే వేయించాను. వేయించిన తర్వాత ఇంజిన్ పొజిషన్ పెట్టుకొని ఈ విధంగా క్లాంప్స్ అనేది ఇంజిన్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, అంటే ఇంజిన్కి ఎలాంటి ప్రాబ్లం జరగకుండా మన స్టాండ్కి క్లాంప్ చేయించాను. ఈ క్లాంప్ కానీ స్టాండ్కి వెల్డింగ్ చేయించారు. రేపు ఎవరైనా ఫ్యూచర్లో ఇంజిన్ వచ్చినా సరే మనం మళ్ళీ ఈ స్టాండ్కి చేయించినట్టుగా నేను చేయించాను. ఓకే భయ్య, టోటల్గా చూసారు కదా. ఎక్కడేందంటే ఏదైతే ఆ కరిజ్మా ఇంజిన్ మీద వీడియో తీసేదానికి మీరు అనుకోవచ్చు, ఒక స్టూల్ మీద పెట్టి కానీ స్టార్ట్ చేసేసి కొంతమంది అనుకోవచ్చు. నేను నిన్న చెప్పింది అదే భయ్య, హరి అంటే ఏంటంటే కొద్దిగా స్పెషల్గా ఉండాలి. స్పెషల్ హరి అంటే ఇలాగే ఉంటాడు, ఇలాగే ఉంటుంది హరి వర్క్ అనేదిగా మీకు అనుకోవాలి కదా, మీరు అనుకోవాలి. అందుకే ఏంటంటే అలా స్టాండర్డ్గా అంటే ఇప్పుడు ఇంజిన్ బిగించినంతసేపు మనం ధైర్యంగా బండి స్టార్ట్ చేసుకొని రేట్ చేసుకొని ఏమన్నా చెక్ చేసుకుని కొనాలి. అంటే ఈ ఒక్క ఇంజిన్తో అయిపోయింది కదా భయ్య, రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆడకపోతే భయ్య ఉంటాయి. నేను ప్రతి ఒక్కటి ఏంటంటే నీట్గా, అంటే మనం డివైడ్ అయిపోయాడుగా, ఎత్తి లాల్ పెట్టినాడుగా. ఇప్పుడు ఈ కరిజ్మా ఇంజిన్ మీద స్టార్ట్ చేస్తాము, ఆ క్లాంప్లు అయితే పక్కన పెట్టేస్తాం. మీకు ఏదైతే స్క్రీన్ మీద కనబడుతుందో ఆ క్లాంప్ అనేది పక్కన పెట్టేసి రేపు స్పెండర్ ఇంజిన్ లేదా గ్లామర్ ఇంజిన్ వగేరా ఇంజిన్ అనేది సేమ్ స్టాండ్ మాత్రం ఇదే, బోల్ట్ ఫిట్టింగ్ మాత్రం జస్ట్ ఈ క్లాంప్లు అనేది చేంజ్ చేసుకుంటా అంతే. ఈ క్లాంప్లే కదా, ఏదో కవర్లు వేసాడు ఎత్తి పెడతాను, కరిజ్మా అని పేరు రాసి పెడతాను, రేపు ఎప్పుడైనా కరిజ్మా వచ్చినప్పుడు పనికి వస్తుంది. ఓకేనా. హరి అంటే ఏంటంటే హరికి ఏ పని చెప్పినా జెన్యున్గా ఉంటుంది అని మీరు నమ్మితే చాలు. టోటల్గా ఇది భయ్య మన కరిజ్మా సంబంధించిన ఏంటంటే వైరింగ్ ఇట్ అయితే నేను రాత్రి వచ్చింది కాబట్టి నేను ఏంటంటే మనకి కరెంటు వస్తుంది పోతుంది. అందులో ఏంటంటే వెల్డింగ్ షాపులుగానే చేస్తూ ఉండబ్బా, కొద్దిగా మాకు అర్జెంట్ పనులు ఉన్నాయి, కరెంట్ అనేది కంటిన్యూగా రావట్లేదు, వాన పడుతుంది, ఇప్పుడు నీ పని అంటే కష్టం అని చెప్పేసి అయితే చెప్పారు. సరే ఓన్గా మనం అర్థం చేసుకోవాలి, రాత్రి 8 గంటలు చేస్తాను చెప్పి నేను రాత్రి 8 గంటలకు అయితే 8 గంటల పైన మనం ఉన్నాం కదా, అందుకని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈరోజు ఉదయం రాగానే ఫస్ట్ చేయించిన పని అయితే మధ్యాహ్నం వరకు అదే అయింది. ఒకసారి టోటల్గా అయితే ఈరోజు స్టాండ్ చేయించేస్తాం కాబట్టి స్టాండ్ మీద వీడియో ఈరోజు కానీ తిని, ఎందుకంటే దాన్ని పెయింటింగ్కి ఇవ్వాలి. అందులో ఏంటంటే ఈరోజు వర్క్ చూడండి భయ్య, మీకు క్లారిటీగా అర్థం అవుతుంది ఎందుకు ఆ బండి ఈరోజు స్టార్ట్ చేయను ఏంటనేది. ఒకసారి ఈరోజు వర్క్ అయితే చూడండి. ఓకే భయ్య, టోటల్గా అయితే ఈ వర్క్ గురించి అయితే మీకు ఇందాక చూపించేస్తాను. ఈ ఆల్మోస్ట్గా చూసుకుంటే మనం పెయింటింగ్కి ఇవ్వాలా లేదని ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ వెల్డింగ్ చేశారే కానీ, అంటే మనం ఇక్కడ తీసుకొచ్చేసాం, ఈ సైడ్లు అనేది ఎడ్జ్లు కట్ చేయించాలి, ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి కదా. అందుకని ఆ క్లాంప్లు అనేది అక్కడ పెట్టినాను. అందులో ఏంటంటే లంచ్ టైం అయింది కాబట్టి మెయిన్ ఇది లేట్ అవ్వడానికి రీజన్ కానీ మీకు చెప్పాను. ఏంటంటే మెయిన్ కరెంట్ లేని వల్ల ఏంటంటే ఓల్ కానీ అది వర్క్ స్పీడ్గా జరగలేదు. అందువల్ల ఏంటంటే ఈ టైంలో ఈ వర్క్ పెట్టుకుని చాలా లేట్ అయిపోద్ది అని చెప్పి నిన్న చేయాల్సిన పని అయితే ఈరోజు చేశారు. అయితే భోజనం టైం కదా చేశారు, ఈరోజు కానీ మధ్యలో 2 సార్లు అయితే కరెంట్ పోయింది. అయితే ఓల్ బాధగా మనం అర్థం చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి లేట్ అయినా పర్లేదు పెట్టి. ఇంకా నెక్స్ట్ ఈరోజు వర్క్ అని చూసుకుంటే మెయిన్ మనకి ఆల్మోస్ట్ ఈ కరిజ్మా ఇంజిన్ అనేది ఇక్కడే ఉంది. దాన్ని ఏంటంటే స్టార్ట్ చేసిన తర్వాత బెడ్డింగ్ వేద్దాం అనేది ఆపెట్టినాను, ఆ వెహికల్ అయితే ఆడే ఉంది. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే అది మన బండి, ఇది కానీ డివైడ్ కానీ చూసుకుంటే దీనికి కొన్ని ప్లాస్టిక్ డోమ్స్ అయితే వేయాలి. ముందర హెడ్లైట్ వైజర్, ఎక్సలరేటర్ కేబుల్, జనరల్ సర్వీస్ అయితే చేయాలి బండి అనేది. ఇది భోజనం పోసిన తర్వాతే. అదేవిధంగా R15 ఉంది, R15 అనేది రేపు సాయంకాలం ఇచ్చే బండి. మీకు మొన్నగానే చెప్పాను R15 ఒకటి పెండింగ్లో ఉంది. పెండింగ్ అంటే నెక్స్ట్ వెహికల్ ఉందని చెప్పేసి స్పేర్స్ కానీ మొత్తం కొనుక్కొచ్చి పెట్టేస్తున్నారు. అదే దీని మీద ఒక 2 వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను బండి మీద. ఆ 2 వీడియోస్ తీద్దాం, అది రేపు మందులు కాబట్టి. ఈరోజు ఏంటంటే ఈ అనేది మధ్యాహ్నం నుంచి వచ్చి ఇంజిన్ కాదు, ఫస్ట్ ఇంజిన్ తర్వాత సంగతి. ముందు ఈ బండి రెడీ చేసేయాలి, ఇది జనరల్ సర్వీస్ ఇది చేసి తర్వాత R15 కావాలంటే రేపు ఉదయం స్టార్ట్ చేద్దాం. తర్వాత ఏంటంటే ఈ పెయింటింగ్ కడిచాలి, పెయింటింగ్ వేపిద్దాం అనేది ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ అనేది క్లైమేట్ కూల్గా ఉంది, ఈ క్లైమేట్కి ఇస్తే ఆరుతో లేదు, స్ప్రే బాటిల్ అయినా కొట్టేస్తాను, బ్లాక్ కలర్ తెచ్చి స్ప్రే కొట్టేస్తాను. ఎందుకంటే మనం వీడియో షూట్ చేస్తానికి నీట్గా ఉంటుంది కాబట్టి.
ఇంకా టోటల్గా వర్క్ అయితే ఇది ఈరోజు జరిగింది. అంతమించి అయితే ఇంకైతే మనం అయితే ఏం చేయలేదు. R15 తీసుకున్నాం, అది ఒకటి తీసుకున్నాం. అది లేదంటే క్లైమేట్ అనేది కొద్దిగా ఈరోజు వర్షం అయితే లేదు, కానీ క్లైమేట్ కూల్గా ఉండడం ఎందుకంటే ఆల్మోస్ట్ వెహికల్స్ అయితే రావు, ఏదో చిన్న అయితే అయితే వచ్చాయి. ఇది ప్రజెంట్ ఉన్న వర్క్ అయితే మన అంగట్లో మధ్యాహ్నం చేయాల్సిన వర్క్ అయితే ఈ వెహికల్ ఒకటి. అందులో ఏంటంటే ఒక 4 వైరింగ్ ఇట్లా ఉన్నాయి, కొరియర్ వేయాల్సింది, అయిగానే వేస్తే వేద్దాం. ఓకే బే, టోటల్గా వర్క్ అది చూసారు కదా, ఏదైతే ఆ స్కూటీ ఉందో స్కూటీ రెడీ చేయాలి. అదేవిధంగా ఒక 4 వైరింగ్ ఇట్లయితే ఆర్డర్ ఉన్నాయి, అవి అనేది కొరియర్కి వేయాలి. అవి కొరియర్కి వేసి వచ్చిన తర్వాత ఏంటంటే ఏదైతే ఆ సైడ్లు అనేది లైట్గా పాలిష్ చేయించాలి, ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా ఉన్నది కదా. మీరు చూసినప్పుడు ఏంటంటే జెన్యున్గా నీట్గా ఉంది, నీట్గా బాగా చేస్తున్నాడు. ఒక వైరింగ్ లాగే సిస్టమ్ కానీ ఒక క్లాంపింగ్ కానీ ఏదో అరెన్న చేస్తే అడపా ఉండదు, ఒక క్లారిటీ ఒక నీట్గా ఉంటుంది అనేట్టుగా మీరు నమ్మితే సాల్వ్ అయ్యి అంతమించి ఇంకేం అవసరం లేదు. అదేవిధంగా ఏంటంటే ఎక్కడో ఒకటి పెట్టి స్టార్ట్ చేసి వచ్చినాం బండి, ఆడోటి స్టార్ట్ చేసి అదే ఒక స్టాండ్లో కూర్చొని పెట్టి ఒక బండి ఆడిస్తే ఉంటుంది, అది ఆ థ్రిల్ ఉంటుంది. అందుకని చెప్పేసి స్టాండ్ అయితే రెడీ చేయించాను. ఈరోజు అయితే నైట్కి అయితే లాగేస్తా, కానీ రేపు వీడియో షూట్ చేస్తాను. ఎందుకంటే నైట్లో వీడియో షూట్ చేస్తే క్వాలిటీ వేరే విధంగా ఉంటుంది, పొగుళ్ళు వీడియో షూట్ చేస్తే క్వాలిటీ అనేది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి అందుకని రేపు వీడియో షూట్ చేస్తాను. ఈరోజు నైట్కి అయితే మొత్తం రెడీ చేసుకుంటాను. అందులోంటే రేపు కానీ చూసుకుంటే మనకి R15 ఒకటి ఉంది. R15 రేపు ఉదయం నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే చాలా ఉంది. 4 కప్పులు, 4 కాయలు, కూలెంట్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్. ఓకేనా, కూలెంట్ ఆయిల్ కానీ చేంజ్ చేస్తాను, ఎందుకంటే ఆ మోస్ట్ ట్యాంక్లో ఆయిల్ తగ్గిపోయింది దానికి. అది ఎప్పుడు చేంజ్ చేస్తారేమో, మన కాడికి ఫస్ట్ సర్వీస్ అంటే ఫస్ట్ టైం మన కాడ పెడుతున్నారు కాబట్టి, అది మన సబ్స్క్రైబరే ఫస్ట్ టైం పెడుతున్నారు కాబట్టి కూలెంట్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మొత్తం చేంజ్ చేస్తాం అనుకో, మనం చేయాల్సిన ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇంజిన్లో క్లచ్ బెల్ రబ్బర్లు పోయినాయి, బ్యాక్ వీల్ బేరింగ్లు పోయినాయి, హ్యాండిల్స్ బెండ్ అయిపోయినాయి, ఇంకా ప్లాస్టిక్ కొద్దిగా సౌండ్ అయితే ఉంది. ఇవన్నీ అయితే కరెక్ట్ చేయాలి. టోటల్గా రేపు వరకు ఈరోజు వర్క్ అయితే స్కూటీ ఒకటే చేస్తాను. ఏదైతే ఈ కరిజ్మా ఇంజిన్ సంబంధించిందో ఇవన్నీ అయితే మొత్తం క్లియర్ చేస్తాను. ఇంకా అంతమించి మీకు చెప్పేదానికైతే ఏం లేదు భయ్యా. ఈరోజు మన ఛానల్లో కానీ ఎలాంటి వీడియోస్లో మోస్ట్ అయితే వీడియోస్ అయితే ఎడిటింగ్ జరుగుతుంది. R15 వీడియో అనేది నిన్న రాత్రి అయితే స్టార్ట్ చేశాను. R15 వీడియోకి కొన్ని చిన్న బిట్స్ అనేది పెండింగ్ ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకురావాలి. అంటే స్క్రీన్ షాట్ అంటే వీడియోస్ అని తీయాలి. అదేవిధంగా యూనికాన్ 160 షాక్ అబ్జర్వ్, అదేవిధంగా 150 షాక్ అబ్జర్వ్, అంటే 160కి ఏ షాక్ అబ్జర్వ్ బెస్ట్ అని వీడియో చేశాను. అది కస్టమర్ అయినా ఈరోజు యాక్చువల్గా 12 కాబట్టి నిన్నే వచ్చినాలి. అయితే ఒకసారి ఆయన నెంబర్ ఆడుందుకు ఆయనకి చేయాలి, ఎందుకంటే ఆయన కాడ ఒక వీడియో షూట్ చేసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే 10 days ఆగిన తర్వాత రివ్యూ తీసుకుంటా అని చెప్పాను. ఆ షాక్ అబ్జర్వ్ వీడియో కానీ లైన్లో, ఎందుకంటే చిన్నవి ఏదైతే సింపుల్గా అయిపోతే అది తీసుకొచ్చేస్తాం భయ. ఫస్ట్ కొన్ని గందరగోళంగా ఉంటాయి, సబ్స్క్రైబర్స్ వెహికల్స్ చూసావా, అవి ఒక్కో బిట్ ఎక్కడెక్కడో ఉంటాయి అవన్నీ తీసుకురావాలి. మనం ఇప్పుడు వాయిస్ చెప్పేటప్పుడు ఏంటంటే పలాంటి చూడండి స్క్రీన్ మీద యాడ్ చేస్తానని చెప్తాను, అది ఎక్కడ ఉంటుంది ఎత్తుకొచ్చి స్క్రీన్ మీద పెట్టాలి. ఓకేనా, అలా ఉంటాయి కొన్ని. యాక్చువల్గా ఏంటంటే అలా చెప్పకూడదు, స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి అని లేదంటే అవి మాకు రిస్క్ పూసుకున్నట్టు, అయినా సరే మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్పి స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఈరోజు ఈ స్టాండ్ నేను చేపించాను, మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఈ విధంగా చెప్పినదంటే ఆ స్టాండ్ అనేది ఆడని ఎత్తుకొచ్చి పెట్టాలి. అంటే ఈ రోజు చేసిన వర్క్ కాబట్టి ఈ రోజుకి మీకు రెడీగా ఉంటుంది. ఎప్పుడో మన సబ్స్క్రైబర్ పోయిన ఫిబ్రవరిలో చేసిన బండి మొన్న ఎడిటింగ్ చేశాం కాబట్టి అవి ఎక్కడ ఉంటాయి ఫోటోలను ఎత్తుకొచ్చి తీసుకొని పెట్టాలి కదా. అదేవిధంగా R15 చేసి ఇచ్చి కానీ 4 రోజులు అవుతుంది, దానికి సంబంధించిన ఇమేజెస్ అని ఎక్కడో ఎతకాలి కదా. అందుకని ఏంటంటే మీరు అనుకోవచ్చు అంత గందరగోళంగా ఎందుకు చేసుకుంటారు అబ్బాయి నువ్వు అని చెప్పి, అలా జరిగిపోతుంటుంది భయ్య. మనం ఏది కావాలని చేసుకోం, అలా జరిగిపోతూ ఉంటుంది. టోటల్గా మీకు వీడియో నచ్చినా కూడా లైక్ అయినా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో నచ్చితే మన ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి భయ్య. మీకు నచ్చకపోయినా లైక్ చేసి అయితే వదలండి, ఎందుకంటే 100 మంది చూసేసరికి దాంట్లో 10 లైక్లు కానీ ఉండడం లేదు. ఏందో మీరైతే నాకైతే ఏం అర్థం కావట్లేదు. టోటల్గా బాయ్.